హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన సాయిబాబా గారు మన కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎన్నో రోజులు నీ కోరిక రేపు గురువారం తీరబోతుంది. సమయం లేదు తల్లి, ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముడుపు తాకు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అలాగే ఒక పరిహారం కూడా చెప్పబోతున్నారు. అదేమిటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మన బాబా గారు ఈ వీడియోలో మన ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో దారి చూపిస్తున్నారని అర్థం. మంచి దారి ఎంచుకోవాలి అని ఆలోచన మనలో కలగాలండి. ఈ వీడియో చూసిన వారికి బాబా గారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఈ పరిహారం నేను కూడా చేశాను, మంచి ఫలితం అనేది వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చేయండి. మంచి ఫలితం రావాలంటే, మంచి రిజల్ట్, మంచి మీకు ఆరోగ్యం, ఆయుష్, అలాగే డబ్బు సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి అన్నమాట. కొత్తగా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఈరోజైతే మన బాబా గారు మన ముందు ఒక ముడుపు ఉంచారండి. ముడుపు తాకిన వారందరూ, ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అని మన బాబా గారు అంటున్నారండి. ఈ ముడుపు గురించి బాబా గారు ఏం చెప్పబోతున్నారో అందరం కూడా తెలుసుకుందామండి. తల్లి, ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచాను కనుక నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో నువ్వేదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ఈ ముడుపును తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటి కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నువ్వు నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలని ఏ భక్తురాలైతే ఆరాట పడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారాల్లో లాభాలు లేవని బాధపడుతున్నారో, నేను ప్రతిసారి కూడా ఎన్నో నష్టాల్లో ఊరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది. ఇది కనుక నేను చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధానంగా మారిపోతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా, నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలున్నా, కుటుంబ సభ్యులకు మంచి కలతలున్నా, భార్యాభర్తల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్న బంధం దూరం అయిపోయింది బాబా. ఒంటరిగా పోరాడి పిల్లలతోటి నేను ఈ జీవితం జీవించలేకపోతున్నాను అని, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి అని ఎవరైతే నా భక్తుడు, నా భక్తురాలు వాళ్ళ బాధను తట్టుకోలేక, ఈ బాధను తట్టుకోలేక ఇంతే నా జీవితం అని ఎదురు చూస్తూ ఉందో ఆ బిడ్డకి నేను చెప్పే విషయం పట్టరాని సంతోషాన్ని కలిగించే వార్త తల్లి. ఒకసారి వినమ్మా. ఎలా ఉంటుందో ఏమేంటో నా జీవితం ఏంటో అని కాకుండా ఇక మీదట నీకు అన్ని శుభవార్తలే, అన్ని శుభశకనాలే అనైతే మన బాబా గారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి. ఆ సమస్యలన్నీ కూడా నీ దూరం చేస్తాను. ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే, ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కదా. అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి,
వారి జీవితం మంచి స్థాయిలో వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నువ్వు నేను చెప్పిన ఈ ముడుపుతో పరిహారం చేయమ్మా తల్లి. ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేటివి తప్పవు. వాటి నుండి తప్పించుకోవడం కోసం ఇలా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఇది నీకు నీ సాయి తండ్రి ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మా. ఎవరైతే ఈరోజు ఈ ముడుపును తాకారో నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలని ప్రతి ప్రయత్నం అయితే చేస్తుంటారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా నీ భవిష్యత్తును నువ్వు అనుకున్న విధానంగానే నీ చేతులతోటే నువ్వు తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నీకు నేను ప్రసాదిస్తానమ్మా. బిడ్డ, నువ్వు అనుకున్నది జరగటం కోసం నీకు కృషి, పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో ఏమాత్రం ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే మార్గం నేనే నీకు కల్పిస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు ఓడిపోయాను బాబా అని తలుచుకుంటావో వెంటనే నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తాను తల్లి. ఒక విగ్రహం రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు కనిపిస్తాను. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ప్రతి విషయాన్ని పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గురిగా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్టే తల్లి. ఇప్పుడు నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబా గారు అంటున్నారండి. ఇక మన బాబా గారు అందించిన ఆ ముడుపు రహస్యం ఏమిటో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకొని గురువారం రోజున చేస్తారో చేసిన ప్రతి బిడ్డకి కూడా ఫలితం ఉంటుంది, నా ఆశీస్సులు ఉంటాయి అని మన బాబా గారు అంటున్నారండి. ఇక ఈ ముడుపు తయారు చేసుకోవడానికి కావలసినది ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. ఈ ముడుపుకు కావలసినవి ఒక పసుపు క్లాత్, ఎండు శనగలు 11 రూపాయలు. గురువారం రోజు మీరు యథావిధిగా బాబా గారికి పూజ చేసుకుంటారు కదండి. దీపారాధన చేసిన తర్వాత బాబా గారి ముందు ఒక ఇత్తడి కానీ రాగి ప్లేట్ కానీ ఉంచండి. ఆ ప్లేట్లో పసుపు రంగు క్లాత్ వేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత గుప్పెడు శనగలు నీటివి వేయండి ఫ్రెండ్స్. తర్వాత 11 రూపాయలు 1 రూపీ క్యాన్స్ ఉంటాయి కదండి, వాటిని 11 రూపాయలు వేయండి. సంకల్పం ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, వ్యాపారంలో లాభాలు రావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి. ఇలా ఎన్ని కోరికలున్నా సరే, అలాగే భార్యాభర్తల బంధం గట్టిపడాలి, మేము విడిపోకూడదు, కలిసి ఉండాలి అని అనుకొని అలా కూడా ఈ ముడుపు కట్టుకోవచ్చండి. ఇలా చక్కగా మీరు ముడుపు కట్టుకునే సంకల్పం చెప్పుకుంటూ బాబాగారి పాదాల దగ్గర అయితే పెట్టండి బాబా గారికి. అలాగే ముడుపుకి హారతి ఇవ్వండి. అలాగే ముఖ్యంగా బాబా గారికి అష్టోత్తరం అనేది చదువుకోవాలండి. అక్షింతలతో కానీ పూలతో కానీ అష్టోత్తరం చేసుకోండి. ఆ తర్వాత సాయి సచ్చరిత్ర నుండి ఒక అధ్యయనం అయితే చదివి తీరాలండి. ఇలా పరిహారం చేసిన తర్వాత ఆ ముడుపుని గురువారం రోజున బాబాగారి పాదాల వద్ద ఉంచాలండి. తర్వాత రోజు ఆ ముడుపుని తీసి ఏదైనా బాక్స్లో పెట్టుకొని మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చండి. 9 వారాలు చేసుకోవాలండి. ప్రతి గురువారం కూడా ఆ ముడుపును తీసుకొని మీరు బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయిన తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా ముడుపును దాచుకోవాలండి. ప్రతి వారం కూడా ముడుపు కట్టవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ వారం కడితే చాలండి. అదే 9 వారాలు బాబా దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 9 వారాలు చేయండి. ఇలా మీరు చేసినట్లయితే మీరు అనుకున్న అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు, బాధలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. బాబా గారు ఏమంటున్నారంటే, మీరు 200% నన్ను నమ్మి ఈ ముడుపును కట్టారు, మీరు కోరుకున్న కోరిక నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను అని బాబా గారు అంటున్నారండి.
మీకు డౌట్ వస్తుందండి, 9 వారాలు పూర్తయిన తర్వాత ఈ ముడుపుకు ఏం చేయాలని డౌట్ వస్తుంది కదండి. బాబా గారు ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారులు ఉంటారు కదండి, వారికి ఈ ముడుపును దానంగా ఇవ్వండి. ఒకవేళ వారు తీసుకోకుండా ఉంటే గనక మీరు ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని ఇప్పి శనగలను నానబెట్టి ఆవుకు తినిపించండి. అలాగే 11 రూపాయలు ఉంటాయి కదండి, వాటితోటి బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ కొని పిల్లలకి పెట్టండి. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటారో వారికి 9 వారాలు పూర్తయ్యే లోపేనే మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను చేసుకున్నానండి, ఫలితం అయితే వచ్చింది. అలాగే మన అందరూ కూడా చేసుకోండి, అందరికీ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. 2వ వారం 3వ వారంలో మీకు రిజల్ట్ అనేది తెలుసుకోండి. నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఏది చేసినా, ఏ పరిహారం అందించినా అది మన మంచి కోసం చెప్తారు కదా ఫ్రెండ్స్. రేపే గురువారం చక్కగా ఈరోజు కావలసిన వాటిని సమకూర్చుకొని రేపు పొద్దున పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్. ఉదయం చేసుకునే వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చు, ఉదయం చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం చేసుకునే వారు సాయంత్రమైనా చేసుకోవచ్చు. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.